సత్తా చాటిన బండి అట. కరీంనగర్ కార్పొరేషన్ లో మెజార్టీకి కాస్త దూరంలో బీజేపీ. గత ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలో పార్టీకి పెరిగిన సీట్లు ఓట్లు పాలమూరు మినహా మిగతా చోట్ల కారు కంటే ఎక్కువ స్థానాలట. మున్సిపాలిటీలో అంతగా రాణించని కమలనాథులట. 43 మున్సిపాలిటీల్లో ఒక్క స్థానం కూడా దక్కని వైనమట. కరీంనగర్ లో బీజేపీ నేతలు కార్యకర్తలతో కేంద్ర మంత్రి బండి సంజయ్ అట. ఓటుకు 70,000 మంత్రం ఫలించిందట. భారీ మెజార్టీతో స్వతంత్ర అభ్యర్థి గెలుపట. వైరల్ అయిన ఆంధ్రజ్యోతి కథనమట. మోయినాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఒక వార్డు నుంచి పోటీ చేసిన దాదాపు 7 కోట్లు ఖర్చు చేసిన స్వతంత్ర అభ్యర్థి ఘన విజయం సాధించారట. తన అభ్యర్థిపై 200కి పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారట. ఆయనతో పాటు మరో 4 స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందడంతో చైర్మన్ ఎన్నికల్లో వీరే కీలకంగా మారారట. సదరు స్వతంత్ర అభ్యర్థి ఓట్ల కోసం భారీగా తాయిలాలు పంచిన విషయమైన శుక్రవారం ఒక్కో ఓటుకు 70,000 అంటూ ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనం సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓటుకు 70,000 నగదుతో పాటు పట్టుచీర, 25 కిలోల బియ్యం, నూనె డబ్బా, నెలకు సరిపడా పప్పు దినుసులు పంచిన సదరు అభ్యర్థి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వార్డు ప్రజలు గెలిపించారు. చైర్మన్ ఎన్నికల్లో సదరు స్వతంత్ర అభ్యర్థి కీలకంగా మారడంతో ఆయన సన్నిహితులు సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు తెలుస్తున్నదట. చూడాలి మీరు, ఓటుకి 70,000 ఇచ్చిందట ఆయన. మరి ఇప్పుడు ఎంత సంపాదించాడో మరి చూడాలి. ఆయన మాట కీలకంగా మారిందట. ఇప్పుడు మరి ఆయన ఎంత సంపాదించాడు? ఇప్పుడు మన మీద 70,000 పెట్టిండు. ఇప్పుడు 70కి 70 లాగాలి కదా ఆయన. ఇప్పుడు ప్రజల మీద 70కి 70 ఎవరి మీద లాగాలి ఆయన? ఇప్పుడు ఆయన ఎవరి మీద ఈ 70,000 లాగాలి? ఇప్పుడు ఒక ఓటుకి 70,000 ఇచ్చిండు ఆయన. ఈ 70,000 ఎవరి మీద లాగాలి? ఎవరు ఇవ్వాలి పైసలు? ఇప్పుడు లాభం లేని ఎవరు ఏ పని చేయరు కదా. ఇప్పుడు గెలిచిన తర్వాత ఇప్పుడు ఆయన ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తాడో చూడాలి. ఇప్పుడు ఇక మోయినాబాద్లో రామాయంపేట దంపతుల విజయం అట. సంగారెడ్డిలో ఒకే ఇంటి నుంచి 3 గెలుపట. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో భార్యాభర్తలు ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగిన గజవాడ నాగరాజు, లావణ్య దంపతులు తమ వార్డులో గెలుపొంది మున్సిపాలిటీలో కీలకంగా మారారు. మొదటిసారి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన లావణ్య తన తొలి ప్రయత్నంలోనే కౌన్సిలర్ గా గెలిచారు. మహిళా రిజర్వేషన్ కలిసి రావడంతో చైర్మన్ పీఠం కూడా దక్కే అవకాశం ఉంది. గత 5 ఏళ్లుగా కౌన్సిలర్ గా ప్రజల్లో ఉన్న నాగరాజు ఈసారి తనతో పాటు భార్యను కూడా గెలిపించుకోవడంలో సఫలమయ్యారు. మహిళా రిజర్వేషన్ కేటాయించడంతో తన సతీమణి 1వ వార్డు నుంచి పోటీకి దింపి తను కూడా మరో వార్డు నుంచి గెలిచి మున్సిపాలిటీలపై పట్టు సాధించారు. నాగరాజుకు ఎమ్మెల్యే మైనపల్లి రోహిత్ అండదండలు మెండుగా ఉండడంతో చైర్మన్ గా అవకాశం దక్కడం లాంఛనంగా మారింది. మరోవైపు సంగారెడ్డి మున్సిపాలిటీలో ఒకే కుటుంబానికి చెందిన 3 కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారట. పట్టణంలోని 24వ వార్డు నుంచి ఉల్ఫతి సుల్తానా, అలాగే 25వ వార్డు నుంచి ఆయేషా సుల్తానా, 26వ వార్డు నుంచి షేక్ షఫీ అహ్మద్ పోటీ చేసి గెలుపొందారట.